హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈ మార్గశిర మాసం లక్ష్మీ వారం పూజ 3వ గురువారం అండి. 2వ గురువారం చేసుకోలేదు. మొదటి గురువారం అయితే చక్కగా చేసుకున్నాను. ఇది అయితే 3వ గురువారం అండి. చాలా చక్కగా, హ్యాపీగా, మనస్తృప్తిగా చేసుకున్నానండి. నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైనా తెలుసుకునే ముందు ఫస్ట్ సారి మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఓకేనా? అయితే ఎర్లీ మార్నింగ్ లేచానండి. అంటే ఈ మార్గశిర మాసం పూజ విధానం ఎలా ఉంటుందంటే మనం సూర్యోదయానికి ముందే లెగవాలి. ఇంట్లో దీపారాధన, తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ అంతా మన ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రసాదాలు అయితే వండుకోవాలి. నేనైతే ఇలానే చేస్తానండి. మార్నింగ్ అయితే లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చల్లటగా స్నానం చేస్తే ఈ చలి అయితే విపరీతంగా పెరిగిందండి. ఒక 4-5 రోజుల నుంచి హైదరాబాద్లో చాలా చల్లగా ఉందండి. నేను నైటే గిన్నెలన్నీ తోమేస్తానండి. ఆ కిచెన్ ప్లాట్ఫారము, పూజ సామాగ్రి అంతా నైటే తోమేశాను. ముగ్గులు కూడా నైటే పెట్టేశానండి. మార్నింగ్కి మనకి కుదరదు, తొందరగా పూజ అవ్వదు అని నేను బుధవారం నైటే అన్నీ చేసుకుంటానండి. ద్వారాలకి బొట్లు పెట్టడం ఇవన్నీను మీ అందరికీ అవి తెలుసని నేను మీకు అవన్నీ చూపించలేదు. ఎందుకంటే చాలా వీడియోస్లో చూపించాను. ఇవన్నీ ప్రతి వాళ్ళకి తెలిసినవే కదా అని నేను వీడియోలు ఎంత అయిపోద్దని ఇవన్నీ చూపించలేదండి. చక్కగా స్నానం చేసుకున్నాను. స్నానం చేసుకున్న తర్వాత తులసికోట దగ్గర పూజ చేసుకున్నానండి. ఆ షూట్ చేయలేకపోయానండి తులసికోట దగ్గర. ద్వార పూజ అయితే చేసుకున్నానండి. ద్వార పూజ చేసుకోవాలా, తప్పనిసరిగా ద్వార పూజ అయితే ఈ మార్గశిర మాసంలోని ద్వార పూజ అయితే కంపల్సరిగా చేసుకోవాలి. ఫస్ట్ వారం అయితే నాకు గోమూత్రం అయితే దొరికిందండి. సారీ అండి, గోమయం అయితే దొరికింది. ఈ వారం అయితే గోమయము లేదండి. మామూలుగా దీపాలు అయితే వెలిగించేసాను ద్వారాల దగ్గర. ఆ తర్వాత లాస్ట్ అంటే నేను ఫస్ట్ వీక్లో మారేడు దళాలతో అమ్మవారికి పూజ చేసుకున్నానండి. మారేడు దళాలు అప్పుడు నాకు దొరికాయి. ఈసారి అయితే చక్కగా అమ్మవారికి తామర గింజలు ఉంటాయి కదండి. అమ్మవారికి తామర పువ్వులన్నా తామర గింజలన్నా చాలా ఇష్టం కదా. 108 తామర గింజలు చాలా రోజుల నుండి ఉన్నాయండి నా దగ్గర. అవి అయితే నేను దాంతో అమ్మవారికి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. నేను ఎప్పుడు కూడా అమ్మవారికి ఇలా పర్వదినాలు వస్తాయి కదండి, అష్టోత్తరాలు అయితే 3 సార్లు చదువుతానండి. అంటే నాకు మంగళకరమైన వస్తువులు ఎక్కువగా ఉంటాయి కదా, గాజులు, గవ్వలు, ఇవన్నీ 3 సార్లు చదువుకున్నాను. లక్ష్మీ అష్టకం అయితే చదువుకున్నానండి. ఆ తర్వాత మన ఇంట్లో శివయ్య ఉన్నారు కదా, చిన్న లింగము, ప్రతిరోజు అభిషేకం అయితే శివయ్యకి చేస్తూ ఉంటాను. అయితే చాలామంది శివయ్య అభిషేకం కోసం అడుగుతున్నారు. అక్క, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేస్తాం కదా, అభిషేకం అలాగే ఉంచుతావా నువ్వు అని అంటున్నారండి. మనం నీళ్ళతో చేస్తే అలాగా ఉంచి నేను మళ్ళీ ప్రదోష వేళలో ఆ నీళ్లు తీసేసి మళ్ళీ ప్రదోష వేళలో మళ్ళీ శివలింగానికి నీళ్ళు కానీ పాలు కానీ తో అభిషేకం చేస్తానండి. మనము పాలు కానీ పంచామృతాలు కానీ ఇలా మనము అభిషేకం చేసేటప్పుడు ఈవినింగ్ వరకు ఉంచొద్దండి. మనము దేవుడికి దీపాలు పెడతాం కదా, అవి గగనం అవుతాయి కదా, దీపాలు గగనం అయిపోయిన తర్వాత ఆ శివయ్య దగ్గర ఉండే అభిషేకం వాటర్ అనేది నేను పూల మొక్కల్లోకి వేసిస్తాను. అలా చేస్తానండి. అంటే పాలు ఎక్కువసేపు కానీ పెరుగు కానీ ఉంటే అక్కడ చిన్న చిన్న పురుగులు వచ్చి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చేయకూడదు. ఆ తర్వాత మళ్ళీ వాటర్లో యథావిధిగా మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ నేను శివయ్యని ప్రదోష వేళలో శివయ్యని మళ్ళీ వాటర్తో అభిషేకం చేస్తూ ఉంటానన్నమాట. మార్నింగ్ కన్నా శివయ్యకి అంటే శివలింగానికి ప్రదోష వేళలో మనము చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈరోజు 3వ గురువారం కదండి, అప్పాలు అయితే పెట్టుకున్నాను. అలాగే చక్కెర పొంగల్ కానీ పాయసం కానీ పెట్టుకోవచ్చు. ఆవు పాలు అయితే నాకు దొరకలేదండి, కాకపోతే పాయసమే పెట్టేసిందును. అందుకోసం గోధుమ రవ్వతో చక్కగా అప్పాలు అయితే చేసుకున్నానండి. అయితే నేను ప్రత్యేకమా అన్ని పూజలు చేస్తాను కానీ మార్గశిర పూజ మాత్రం నేను పీఠం వేసి చేసుకోనండి. ఎందుకంటే కొంచెం శుభ్రత ఉండాలి తల్లికి, కొంచెం నియమాలు ఉండాలండి. అందుకోసం నేను నిత్య దీపారాధన ఎలా చేస్తానో అలాగే అమ్మవారి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నానండి. ప్రత్యేక
ప్రత్యేకంగా పీఠం వేసి పూజ చేయాలంటే మన ఇంట్లో కుదరదు. ఇంట్లో వాళ్ళు అన్నీ తింటూ ఉంటారు కదా, ఉల్లి ఎల్లుల్లి ఇవన్నీ తింటారు. అవన్నీ చాలా ప్రాసెస్ అండి అదంతా. అందుకోసం నేను పీఠం వేసి ఎప్పుడు చేయలేదండి. ఈ పూజ ఒక్కటేనండి మార్గశిర లక్ష్మి వారాలు. అదే శ్రావణ మాసం అనుకోండి, చక్కగా పీఠం వేసి అమ్మవారికి చేస్తూ ఉంటాను పూజ. ఇదైతే కొంచెం నాకు మొదటి నుంచి కొంచెం నాకు అలవాటు అనమాట. ఇది పీఠం వేసుకోననమాట నేను. ఓకేనా. ఆ తర్వాత చక్కగా అష్టోత్తరాలన్నీ చదువుకున్నాను. మార్నింగ్ ప్రసాదం కుదరదు కదండి వండడం. సూర్యోదయానికి ముందే దీపారాధన అయితే మనకి తులసికోట దగ్గర, గుమ్మాల దగ్గర, ఆ తర్వాత ఇంట్లో జరిగిపోద్ది, జరిగిపోవాలి. పాలు పెట్టాను అమ్మవారికి. ఆ తర్వాత ఫ్రూట్స్ పెట్టానండి. చక్కగా అష్టోత్తరాలు చదువుకొని హారతి అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనము పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెం నేను చాయ్ పెట్టుకొని తాగానండి. ఇంట్లో వాళ్ళకి కూడా చాయ్ చేసి పెట్టాను. అలాగే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు కూడా చేసి పెట్టాను. ఆ తర్వాత ప్రసాదం తయారు చేసుకున్నానండి. మళ్ళీ దీపాలు గగనమైపోతాయి కదా అని మళ్ళీ తొందరగా కొంచెం గోధుమ రవ్వతో కొంచెం బెల్లమైన వేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే కదండి అప్పాలు, అందుకే నేను చూపించలేదండి. ఇలా అప్పాలు అయితే చిన్నగా చేసుకున్నాను. అమ్మవారికి ఒక 9 అప్పాలు అయితే పెట్టాను. అంటే మళ్ళీ గగనమైపోతాయి కదా దీపాలు, మళ్ళీ దీపాలు ఉండేటప్పుడే కదా నైవేద్యం సమర్పించాలి అని తొందరగా అయితే కొంచెం అమ్మవారి దగ్గర 9 అప్పాలు పెట్టేసుకొని పూజ అయితే మళ్ళీ చేసుకున్నాను. మళ్ళీ కాళ్ళు చేతులు ఆ తర్వాత కడుక్కొని కొంచెం అంతవరకు అయితే నేను బాత్రూమ్కి ఏమీ వెళ్ళలేదండి. టాయిలెట్కి కూడా వెళ్ళలేదు. ప్రసాదం చేసినంతసేపు ఎవరైనా సరే టాయిలెట్కి కానీ గట్ట వెళ్తే చక్కగా బట్టలు విప్పేసి చక్కగా మనము మడితోని ప్రసాదం చేయకపోతే మడితోని వెళ్ళి రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని చక్కగా బట్టలు మార్చుకొని ప్రసాదం నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇగోండి ఇక్కడైతే అమ్మవారికి ఒక 9 అప్పాలు అయితే సమర్పించాను. పాలు పెట్టానండి, మార్నింగ్ అవి పెట్టాను. ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా దీపాలు మాత్రం నెయ్యితోనే పెట్టడానికి ట్రై చేయండి ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి. ఓకేనా. ఇగోండి ఈ విధంగా అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాను. సమర్పించిన తర్వాత కథ అయితే చదువుకోలేదండి, అప్పటికే టైం అయిపోయింది. మళ్ళీ బాక్సెస్ అన్నీ మళ్ళీ వంట చేయాలి కదా, అందరికీ పెట్టాలి కదా. కథ చదివితే మళ్ళీ బాక్సులకి ఇబ్బంది అవుతుంది, లంచ్ బాక్సులకి ఇబ్బంది అవుతుందని కథ చదవలేదండి. మామూలుగా అష్టోత్తరాలు చదువుకున్నాను. సాయంత్రం అయితే ఎవరు డిస్టర్బెన్స్ చేయరు మనకి. మళ్ళీ మన వాళ్ళు అదే ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి మామూలుగా సాయంత్రం దీపం పెట్టి పూజ మామూలుగా అష్టోత్తరాలు చదివి కథ చదువుకుంటాను అనమాట. ఓకేనా. ఆ తర్వాత అమ్మవారికి ఉసిరికాయల దీపంతో హారతి ఇచ్చాను. ఎందుకో పంచహారతి అయితే ఇస్తూ ఉంటాను, కానీ ఉసిరికాయలు ఉన్నాయండి ఇంట్లో. ఉసిరికాయలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. చక్కగా ఉసిరికాయలతో ఇలా పంచహారతి అయితే ఇచ్చానండి. చాలా తృప్తిగా చేసుకున్నాను. ఆడంబరంగా చేయవసరం లేదండి, భక్తితో మనం చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఇలా చేసుకొని చక్కగా అమ్మవారికి అయితే సంకల్పం చెప్పుకొని మొక్కుకున్నానండి. ఓకేనా. ఇగోండి ఈరోజు అయితే 3వ గురువారం పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెడతాం కదా, చక్కగా మన నుదుట్లో కుంకుమ పెట్టుకొని అమ్మవారికి నమస్కారం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.